మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సంక్రాంతికి 4000కు పైగా అదనపు సర్వీసులను నడపాలని టీఎస్ఆర్టీసీ నిర్ణయించింది. ఈ మేరకు అధికారులతో ఎండీ సజ్జనార్ సమీక్ష నిర్వహించారు. సంక్రాంతి రద్దీ దృష్ట్యా అదనపు సర్వీసులపై చర్చించారు. ఇక ఏపీకి వెళ్లే ప్రయాణికులను దృష్టిలో పెట్టుకుని సంక్రాంతికి మరో 4000కు పైగా అదనపు సర్వీసులను నడపాలని నిర్ణయించారు. సంక్రాంతికి 4000కు పైగా అదనపు సర్వీసులు నడపాలని టీఎస్ఆర్టీసీ నిర్ణయించింది. ఈ మేరకు అధికారులతో ఎండీ సజ్జనార్ సమీక్ష నిర్వహించారు. సంక్రాంతి రద్దీ దృష్ట్యా అదనపు సర్వీసులపై చర్చించారు. ఇక ఏపీకి వెళ్లే ప్రయాణికులను దృష్టిలో సంక్రాంతికి మరో 4000కు పైగా అదనపు సర్వీసులు నడపాలని నిర్ణయించారు. సంక్రాంతికి 4000కు పైగా అదనపు సర్వీసులు నడపాలని టీఎస్ఆర్టీసీ నిర్ణయించింది. దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి రానా అందిస్తారు ఫోన్ లైన్ లో. రానా, చెప్పండి, దాదాపు 4000కు పైగా అదనపు సర్వీసులను నడపాలని టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ నిర్ణయించారు. దీనిపై అప్డేట్స్ ఏంటి? గత సంవత్సరం కంటే ఈసారి సర్వీసులు ఎక్కువగా పెంచాలని ప్రభుత్వం భావిస్తుంది. పైగా ఈసారి మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కూడా కల్పించారు కాబట్టి రద్దీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. పైగా పండగ పూట కావడంతో ప్రజలు దాదాపు 3 రోజుల పాటు కూడా సెలవులు వస్తున్నాయి. వారందరూ కూడా వారి యొక్క స్వస్థలంతా హైదరాబాద్ నుంచి కూడా వెళ్ళబోతున్నారు కాబట్టి మొత్తం రాష్ట్ర నలుమూలన కూడా పెద్ద ఎత్తున ఈ యొక్క సర్వీసులు అనేది పెంచాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం భావించింది. దాని తగ్గట్టుగా ఇవాళ ప్రణాళికలు సిద్ధం చేసేందుకు ఇవాళ టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సమీక్ష సమావేశం నిర్వహించి బస్సులు ఎంతవరకు అవైలబిలిటీ ఉంది, రెగ్యులర్ బస్సులు కానీ మరి కొత్త బస్సు పూర్తి స్థాయిలో ఆ 3 రోజులు కానీ 4 రోజులు ప్రజలకు ఎటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు కాకుండా, ఎందుకంటే ఆర్టీసీ బస్సుల సర్వీసులు ఎక్కువగా పెంచడం వల్ల ఈ ప్రజలకి ఈ ప్రైవేట్ బస్సుల్లో వెళ్లే బాధ యాజమాన్యాల ప్రయత్నం కూడా రేట్లు పెంచి డబల్ రేట్లతో కూడా వాళ్ళు తీసుకెళ్తారు కాబట్టి ఆ బాధ తప్పించాలనే ఉద్దేశంతో తెలంగాణ ప్రజలకు పూర్తి స్థాయి కూడా ఆర్టీసీ బస్సుల సౌకర్యాలు అనేది మరిన్ని సర్వీసులు పెంచాలనే ఉద్దేశంతో కూడా దాని తగ్గట్టుగానే బస్సులు అవైలబిలిటీ అలాగే అదనంగా 4000 బస్సుల్ని సిద్ధం కూడా చేసినట్టుగా మనకు సమాచారం ఉంటుంది. పూర్తిగా ఎవరు కూడా బస్సులు రాలేదు లేకపోతే ప్రైవేటు బస్సుల్లో వెళ్లాల్సిన అంత దృష్టి అయితే ఉండదు. ఎందుకంటే పూర్తి స్థాయిలో ఈ యొక్క ఫ్రీ సదుపాయం ఉంది కాబట్టి గత సంవత్సరం కంటే ఈసారి పెద్ద ఎత్తున మహిళలు ప్రయాణించే అవకాశం ఉందనేది కూడా ఆర్టీసీ భావిస్తుంది. ఇప్పటికే ఫ్రీ బస్సు వల్ల దాదాపు 6 కోట్ల వరకు జీరో టికెట్స్ కూడా ఇచ్చారు. అంటే అంత భారీ స్థాయిలో కూడా డిమాండ్ ఉంది. రోజువారీ ఇంకా మరింత పెరిగే అవకాశం ఉంది కాబట్టి ప్రజలు ఎవరు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ఈ సర్వీసుల్ని పెంచబోతున్నట్టుగా ఆర్టీసీ స్పష్టం చేసినటువంటి నేపథ్యంలో దీని గురించి ఇప్పటికే మంత్రి రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా ఆర్టీసీ ఎండీతో మాట్లాడడం జరిగింది. మాట్లాడిన తర్వాత ఇవాళ సజ్జనారు కీలకమైనటువంటి సమీక్ష సమావేశం నిర్వహించి మొదటగా 4000 దాకా కూడా సర్వీసులు పెంచాలని కూడా చూస్తున్నారు. దాంతో పాటు ఇతర ప్రాంతాల్లో ఎక్కడైతే సర్వీసెస్ తక్కువ ఉన్నాయో ఆ ప్రాంతాల్లో సర్వీసులు పెంచాలని కూడా భావిస్తున్నారు. దాంతో పాటు ఈ హైదరాబాద్ లోనే దాదాపు లక్షలాది మంది ప్రజలు తెలంగాణ నుంచి విజయవాడకు కానీ ఇటు రాయలసీమ ప్రాంతాలకు కానీ ఎక్కువగా వెళ్ళబోయే అవకాశం ఉంది కాబట్టి ఆ ప్లేసెస్ లో సర్వీసెస్ ఎక్కువగా పెంచాలని కూడా ప్రభుత్వం భావిస్తుంది. దాని దగ్గరగా ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేయాలని కూడా అధికారులకి ఆదేశాలు చేసిన నేపథ్యం కనబడుతుంది. ఎందుకంటే దీనివల్ల కూడా ఈసారి రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్టీసీకి కూడా భారీ లాభం కూడా చేరే అవకాశం ఉంది. టికెట్ రేట్లు కూడా చాలా తక్కువగా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా కూడా ఎక్కువ మంది ఊర్లోకి వెళ్ళడానికి ఆర్టీసీని ఎక్కువగా ఎక్కడానికి ఇష్టపడతారనేది కూడా ఆర్టీసీ భావిస్తున్న నేపథ్యంలో దాని దగ్గరగానే సర్వీసుల్ని ముందస్తుగానే అందుబాటులోకి తీసుకొస్తుంది. రైట్, థ్యాంక్ యూ రానా.